కొబ్బరి చట్నీకి కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ చిప్ప కొబ్బరి, పల్లీలు ఒక చిన్న కప్పు, పచ్చిమిర్చి 4-5, పోపు కోసం ఆవాలు, జీలకర్ర, నూనె, ఎండుమిర్చి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసి ఇప్పుడు దీంట్లో పల్లీలు, పచ్చిమిర్చి వేసుకుంటాం. మళ్ళీ దాంట్లోనే కొబ్బరి కూడా వేసుకొని ఇది బాగా వేగాలి. ఇది బాగా వేగాలి. తొందరగా అయిపోతుంది చట్నీ, ఈజీగా ఉంటుంది పొద్దున బ్రేక్ఫాస్ట్లో. ఇప్పుడు బాగా వేగాయి. ఇవి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు చల్లారింది ఇంట్లో తీసుకొని గ్రైండ్ చేసుకున్నాం. దీంట్లోనే ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. అవసరమైతే దీంట్లో కొన్ని వాటర్ పోసుకుందాం. కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక కొద్దిగా ఆయిల్ పోసి దాంట్లో ఆయిల్ వేడయ్యాక దీంట్లో జీలకర్ర, ఆవాలు, దాంట్లోనే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఉంది, దాన్ని ఇప్పుడు ఈ పోపులో వేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు రెడీ అయింది కొబ్బరి చట్నీ. ఇప్పుడు ఈ రెడీ అయిన చట్నీని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఇడ్లీతో కానీ దోశతో కానీ తింటే చాలా రుచిగా